బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి 2025 సంవత్సరము 3వ నెలలోనికి ప్రభు మనలను ప్రవేశపెట్టి ఉన్నారు గనుక దేవునికి మనము వందనములు స్తోత్రములు చెల్లింపబద్దులమై ఉన్నాము. మరి యొక్క సంగతి ఏమిటి అంటే, మరి యొక్క ప్రత్యేకమైన కాలములోనికి, లెంటు కాలములోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టి ఉన్నారు గనుక శిలువ ధ్యానములు మార్చి 5వ తేదీ భస్మ బుధవారంతో ప్రారంభమవుతూ ఉన్నాయి గనుక శిలువ ధ్యానములను దేవుడు మనకు బహుమానంగా ఇచ్చుచూ ఉన్నారు గనుక దేవునికి వందనములు స్తోత్రములు మనము చెల్లింపబద్దులమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. అపోస్తులైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ ధ్యాన ప్రార్థనలను క్రైస్తవ సంఘము ఆచరిస్తూ ఉండగా ఈ ఆచారముల వెనుక ఎంతో ఆత్మీయత ఉన్నది. సిలువను ధ్యానము చేయుట వలన అది మనకు దేవుని శక్తిని ఇస్తూ ఉన్నది అని పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిని ఇస్తూ ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, క్రైస్తవ సంఘము 40 దినములను ఏర్పాటు చేసుకొని శిలువ ధ్యానములను పాటించుట ద్వారా దేవుని శిలువలో ఉన్న శక్తిని సంపాదించుకుంటూ ఉన్నది. ఈ శక్తి వలన మనము దేవుని యొక్క మహిమను పొంది రాకడకు సిద్ధపడగల వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, ఈ శిలువ ధ్యానముల వలన మనము పొందే ప్రయోజనములు ఏమై ఉన్నవో, అసలు శిలువ ధ్యానముల వలన ఏమి జరుగుతుంది ఒక విశ్వాసికి అనేది దైవజనులైన దేవదాసయ్య గారి యొక్క ప్రార్థనలో ఉన్న కొన్ని సంగతులు ఈ దినమందు మనము తెలుసుకొనబోతూ ఉన్నాము. అయ్యగారు అంటూ ఉన్నారు, శిలువ ధ్యానములు ఎందుకొరకు అనంటే మనకు జీవము పోయిటకును సాతాను జీవమును నశింప చేయుటకును దేవుడు శిలువ ధ్యానములను మనకు ఇచ్చి ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నారు. శిలువను మనము మాటిమాటికి ధ్యానము చేయటం వలన శిలువ త్యాగములో ఉన్న సంగతులను జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకుంటూ వల్ల, అలాగే శిలువ బలియాగములో ఉన్న దైవ చిత్తమును ఈ 40 దినములు ధ్యానం చేసుకోవడం వల్ల ఏమి కలుగుతుంది అనంటే దేవుడు మనకు జీవము దయచేస్తూ ఉన్నారు. సాతాను యొక్క జీవమును నశింపజేయచ్చు ఉన్నారు గనుక ఈ శిలువ ధ్యానములు చాలా శక్తివంతమైన ధ్యానములు. ఈ శిలువ ధ్యానములు దైవజనులైన దేవదాసయ్య గారు దైవ లక్షణముల స్తుతిలో ఒక స్తుతి రాశారు. దేవా, మాలో ఉన్న జీవము మా బలహీనతను బట్టి నిర్జీవ స్థితిలోనికి వచ్చుచున్నప్పుడు మరలా నాలో నూతన జీవము ధారపోయేదువు గనుక నీకు నిత్య జీవాస్తుతులు అని దేవుణ్ణి స్తుతించిన వారుగా ఉన్నారు. మన పాపములను బట్టి బలహీనతలను బట్టి మనలో ఉన్న దేవుని జీవము తగ్గిపోతూ ఉంటుంది గనుక దేవుడే మనలను కనికరించి తనలో ఉన్న జీవమును ధారగా మనలోనికి ప్రవహింపజేస్తూ ఉన్నారు, పోస్తూ ఉన్నారు గనుక మనము శారీరకంగాను ఆత్మీయంగాను బ్రతుకుతున్నాము. కనుక ఈ శిలువ ధ్యాన దినములలో దేవుడు మనకు జీవమును
ధారపోస్తూ ఉన్నారు. మన జీవమును వృద్ధి చేస్తూ ఉన్నారు. సాతాను జీవమును నశింపజేస్తూ ఉన్నారు. గనుక సాతాను క్రియలు నాశనం చేయుటకును, సాతాను బలమును పడగొట్టి వేయుటకును ఈ శిలువ ధ్యాన దినములను ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు అని దైవజనులు వ్రాస్తూ ఉన్నారు. కనుక సాతాను క్రియలను నశింపజేస్తూ ఉన్నారు దేవుడు. సాతాను బలమును పడగొట్టి వేసి మనకే శక్తిని ఇస్తూ ఉన్నారు, బలమును ఇస్తూ ఉన్నారు. మనము గమనించినట్లయితే అయ్యగారు అంటూ ఉన్నారు, ఈ 40 దినములు కూడా దేవుడు 40 బాణములు ఇస్తూ ఉన్నాడు. ఈ బాణములు ఎలాంటి బాణములు అంటే దుష్టుడైన సాతానును పడగొట్టి వేసే బాణములు. అందుకనే కీర్తనల గ్రంథములో దావీదు గారు అంటూ ఉన్నారు, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, అట్టి వారితో తన అంబులు పొది నింపుకొనినవాడు ధన్యుడు అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ శిలువ ధ్యాన దినములలో ఒక్కొక్క దినము ఒక్కొక్క బాణమును దేవుడు మనకు ఇస్తూ ఉండగా ఆ బాణములను సమకూర్చుకొని ఆ బాణములతో దుష్టుడైన సాతానును జయించాలి అని తెలియజేస్తూ ఉన్నారు దైవజనులైన దేవదాసయ్య గారు. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చేసిన 40 దినముల ఉపవాస ప్రార్థన ఫలితము ఏమిటి అనంటే సాతానును జయించిన వారుగా ఉన్నారు. సాతానును ఎలాగూ వాక్యమనే ఖడ్గముతో జయించాలో ప్రభువే ఆయన 40 దినముల ఉపవాస ప్రార్థన అనంతరము దైవ వాక్యమును ఎత్తి జయించి చూపించారు. కనుక దేవుని వాక్యమనే ఖడ్గము చేత దుష్టుడైన సాతానును జయించుట అనేది యేసుక్రీస్తు ప్రభు చేసిన 40 దినముల ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే మోషే గారు చేసిన 40 దినముల ఉపవాస ప్రార్థనను బట్టి ఏం జరిగింది అని అంటే సాతానును బంధించు 10 ఆజ్ఞలను ఆయన అందుకున్నవారై ఉన్నారు. మనుషులకు ఎలా ప్రవర్తించాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో తెలియదు గనుక ఏది చెయ్యాలో ఏది చేయకూడదో బోధించడానికి తెలియజేయడానికి ఒక నియమమును పెట్టడానికి దేవుడు ఏం చేశారు అంటే మోషే గారు 40 దినములు ఉపవాసం ఉండి క్రిందకు దిగబోతూ ఉన్న సమయమున దేవుడు పలకల మీద 10 ఆజ్ఞలు వ్రాసి ఇచ్చి పంపించారు. ఈ 10 ఆజ్ఞల ప్రకారము నడవండి, ఈ ఆజ్ఞలు పాటిస్తే మీరు మీ శత్రువైన సాతానును జయించినట్లే అని దేవుడు నేర్పించిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మనం ఇంకా గమనించినట్లయితే ఈ కాలంలో ఉన్న విశ్వాసి ఈ 40 దినముల శిలువ ధ్యాన ప్రార్థనను వాడుకొనుట ద్వారా సిలువలో ఉన్న దేవుని శక్తిని పొందుట ద్వారా సాతానును మన పాదముల క్రింద త్రొక్కివేయగలము అనే మాట అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనములో తెలియజేస్తూ ఉన్నారు. శీఘ్రముగా సాతానును ప్రభువు మీ పాదముల క్రింద చితక త్రొక్కించును అని వ్రాయించారు. గనుక శిలువ ధ్యానములు ఆచరిస్తూ ఉన్న విశ్వాసి ఈ 40 దినముల శిలువ ధ్యానము వలన దుష్టుడైన సాతానును తన పాదముల క్రింద త్రొక్కివేసి జయము పొందగలుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు. అయ్యగారు ఒక మాట చెప్తూ ఉన్నారు, శిలువ ధ్యానములలో విశ్వాసి ఎలా వృద్ధి పొందాలంటే మీరు ఒక సూచన, ఒక గుర్తు పెట్టుకోండి. ఏంటి అని అంటే భస్మ బుధవారమున అంటే శిలువ ధ్యాన ప్రారంభ దినమున ఒక విత్తనమును నాటండి మట్టిలో. శుక్రవార దినమునకు, గుడ్ ఫ్రైడే దినమునకు ఆ విత్తనము ఎదిగి ఎలా వృద్ధి చెందుతుందో శిలువ ధ్యాన ప్రారంభములో ఉన్న మీరు, శిలువ ధ్యానములు ప్రారంభించిన మీరు 40 దినములు సంపూర్తి అయ్యేసరికి మీరు నాటిన విత్తనం ఎలాగూ వృద్ధి చెందుతుందో మీరు కూడా అలాగూ ఆత్మీయముగా
వృద్ధి పొందాలి అని తెలియజేస్తూ ఉన్నారు. ఎలా వృద్ధి పొందుతారు? సిలువను జయించిన ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ప్రభు సాధించిన సిలువ జయమనే విత్తనము నాటుటను బట్టి ఆ విత్తనము విత్తబడి వృద్ధి చెందాలి విశ్వాసి అంతరంగంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, సిలువ ధ్యాన ప్రార్థనలు ఎందుకొరకు అని అంటే, సిలువలో ప్రభు సంపాదించిన జయ విత్తనమును విశ్వాసి అంతరంగములో నాటుకొని దినదినము వృద్ధి పొందుటకు సిలువ ధ్యానములు దేవుడు మనకు బహుమానముగా ఇచ్చి ఉన్నారు. ఎలా వృద్ధి చెందాలి? కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో మనము చూచినట్లయితే, నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అని ధర్మశాస్త్రమును ధ్యానించేవారు, పాటించేవారు ఎలా ఉంటారో దావీదు గారు వ్రాస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, సిలువ ధ్యానమును ఆచరిస్తూ ఉన్నా లేకపోతే సిలువను ధ్యానం చేస్తున్న విశ్వాసి దేవుని శక్తిని పొందుకొని వృద్ధి చెందవలసిన వారై ఉన్నారు అనే వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభువు 40 దినముల ఉపవాస ప్రార్థన అనంతరము బలము పొంది ఆ బలమును ఉపయోగించి శ్రమలను ఎదిరించిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందారు, అనంతరము అరణ్యంలోనికి వెళ్ళారు, ఉపవాసం ఉన్నారు 40 రేయింబగళ్ళు. అనంతరము దుష్టుడైన సాతానును జయించారు. జయము పొందిన ప్రభువే సేవలో ప్రవేశించారు. ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని ప్రకటింప మొదలు పెట్టెను అనే మాటను మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనములో మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ప్రభుకి శ్రమలు ఉంటాయి సేవలో అని తెలుసు, నిందలుంటాయి, అవమానాలు ఉంటాయని తెలుసు, సిలువలో ఆయనను చంపివేస్తారని తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఆయన ధైర్యం కలిగిన వారై పనిలో దేవుడు, తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిలో ప్రవేశించిన వారుగా ఉన్నారు. శ్రమలను ఎదుర్కొనే శక్తి ప్రభువుకి ఎలా వచ్చింది అని అంటే 40 దినముల ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి కూడా సిలువ ధ్యాన అభ్యాసము ద్వారా బలము పొంది ప్రభువు వలె శ్రమలను ఎదుర్కొనే ధైర్యము, స్థైర్యము, విశ్వాసము కలిగి ఉండాలి అని ప్రభు యొక్క సిలువ ధ్యానము లేకపోతే ప్రభు యొక్క ఉపవాస ప్రార్థనలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దేవుని సిలువను ధ్యానం చేయడాన్ని బట్టి మనకు ఏమి వస్తూ ఉంది అని అంటే, ప్రభువే శ్రమలను జయించిన వారుగా ఉన్నారు, భరించిన వారుగా ఉన్నారు. కనుక నేను కూడా ప్రభు అడుగు జాడలలో నడుచుచు శ్రమలను సహించాలి, శ్రమలకు ఎదురెళ్ళాలి, వెనక్కి తిరిగి పారిపోకూడదు అనేది తెలుసుకోవాలి. అందుకనే ప్రభువు పౌలు గారితో అంటూ ఉన్నారు, నాగటిపై చెయ్యి వేసి వెనుక తట్టు చూడుచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు అని తెలియజేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలుగా బ్రతకాలని నిర్ణయించుకొని ప్రభువుని వెంబడించేవారు శ్రమలకు భయపడి పారిపోకూడదు. పారిపోతే ప్రభు శ్రమ అనంతరము ఎలాగో సింహాసనం మీద కూర్చున్నారో ఆ అధికారాన్ని పోగొట్టుకుంటారు, వెనక్కి తిరిగి పారిపోయి వెళ్ళేవారు. కనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, సిలువను ధ్యానం చేయడాన్ని బట్టి ఏం కలుగుతుంది అంటే, ఎన్ని శ్రమలున్నా ఎదురు వెళ్ళి ప్రభువు వలె టీవీగా నడవగలిగిన శక్తిని దేవుడు సిలువ ధ్యానం ద్వారా మనకిస్తూ ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే ఈ సిలువ ధ్యానముల ద్వారా
నశించిపోతూ ఉన్న పాపముల చేత నశించిపోతూ ఉన్న వ్యక్తులను దేవుడు జీవము పోసి బ్రతికిస్తూ ఉన్నారు. అందుకనే యోహాను గారు రాస్తూ ఉన్నారు సువార్తలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం తెలియజేస్తూ ఉన్నారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు మనకెందుకు అనుగ్రహించారు అని అంటే, మనము నశించిపోకుండా నిత్యజీవం పొందడానికి. నశించిపోకుండా నిత్యజీవం పొందాలి అంటే నిత్యజీవానికి కారణమైన సిలువను ధ్యానం చేయాలి, సిలువలో ఉన్న సంగతులను తెలుసుకోవాలి, సిలువ తలంపు కలిగిన వారమై ప్రభు సన్నిధిలో కనబడాలి. ఇంకా మనం గమనించినట్లయితే సిలువ ధ్యాన పాటలు, మాటలు, ఉపదేశములు, ధ్యానములు ఇవన్నీ కూడా ఏమి కలుగజేస్తున్నాయి అని అంటే మనకి మేలును కలుగజేస్తూ ఉన్నాయి. మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ ధ్యాన కీర్తనలో ఎవరు బాగా పాడతారో వారికి సిలువలో ఉన్న దేవుని శక్తిని దేవుడు ఇస్తారు. అలాగే సిలువను గూర్చినటువంటి ప్రసంగములు, ఉపదేశములు బోధకులు చెప్తూ ఉండగా ఎవరు మనోనిదానము కలిగి వింటారో ఆ సిలువలో ఉన్న దేవుని శక్తిని పొందగలుగుతారు. అలాగే ధ్యానము ద్వారా అంటే మోకాళ్ళ మీద ఉండి సిలువలో ఉన్న ప్రభుని తలంచుట ద్వారా, ఆ ధ్యానము ద్వారా మేలు కలుగుతుంది, దేవుని శక్తిని పొందగలుగుతాము. నశించిపోయే వారి జాబితాలో నుండి రక్షింపబడే వారి జాబితాలోనికి వెళ్ళిపోగలుగుతాము. కనుక సిలువ ధ్యానం అనేది మేలు కొరకే, కీడులన్నీ పోగొట్టి వేసి మేలులు కలిగించుట కొరకే దేవుడు సిలువ ధ్యానములను మనకు ఇచ్చి ఉన్నారు అని మీరు గమనించాలి, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, ఈ 40 ధ్యానములు ఎలాగూ ఉంటాయంటే, ఈ 40 దినముల సిలువ ధ్యానము ఒక దిన ధ్యానము కంటే మరొక దిన ధ్యానము మనుషుల యొక్క హృదయములను తెప్పరిల్ల చేస్తుంది. ఎలాగా అనంటే కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 50వ వచనములు మనము చూచినట్లయితే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించెను అని తెలియజేస్తూ ఉన్నారు దావీదు గారు. ప్రియమైన దేవుని బిడలారా, ఎన్ని శ్రమలున్నా ప్రతిదినము దైవ సన్నిధిలో కనబడ్డాన్ని బట్టి, దేవుని పాటలు పాడడాన్ని బట్టి, దేవుని సిలువను ధ్యానం చేయడాన్ని బట్టి హృదయము, మనస్సు తెప్పరిల్లుతుంది. శ్రమను మరిచిపోగలుగుతాము, శ్రమను తట్టుకునే శక్తిని పొందగలుగుతాము. అలాగే మనిషిని దేవుడు ఏం చేస్తారు అని అంటే తెప్పరిల్ల చేస్తారు, మనసుకు శాంతి కలుగజేస్తారు. ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు అంటూ ఉన్నారు, నా శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను. దేవుని యొద్ద శాంతి ఉన్నది గనుక దైవ సన్నిధిలోనికి ఎవరు ఎన్ని శ్రమలున్నా వచ్చి కూర్చుంటారో, సిలువను ధ్యానం చేస్తారో వారి హృదయమును, మనస్సును దేవుడు తెప్పరిల్ల చేసి వారికి శాంతిని అనుగ్రహించువారై ఉన్నారు అని మనము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, ఈ సిలువ ధ్యాన దినములు ఎలాగూ మనకు నిత్య జీవమును మనల్లోనికి నింపి నిత్యజీవ వారసులుగా చేస్తాయి అని అంటే అయ్యగారు ఒక పోలికను మనకు చూపిస్తూ ఉన్నారు. ఏం పోలిక అని అంటే, కోడి పొదిగిటిలో ఆకారము లేని గుడ్లు 21 దినములకు పిల్ల రూపము దాల్చి జీవము కలిగి ఉన్నట్లు. అంటే కోడిగుడ్డు గుడ్డుగా ఉన్నప్పుడు దానిలో జీవము లేదు, రూపము లేదు. అది 21 దినములు కోడి పొదిగిటిలో ఉన్న తర్వాత జీవమును పొంది పిల్ల రూపమును దాల్చుకొని బయటికి వస్తుంది. అలాగే విశ్వాసి కూడా ఈ 40 దినములు సిలువ ధ్యానములలో సిలువ పొదిగిటిలో, ప్రభు పొదిగిటిలో ఉన్నప్పుడు నిర్జీవమైన ఈ విశ్వాసికి దేవుడు జీవాన్నిచ్చి
ఆకారం లేని ఈ విశ్వాసికి ఆకారమునిచ్చి ఏం చేస్తారు అని అంటే సమృద్ధి అయిన జీవమును కలిగించువారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శిలువ ధ్యాన దినములు ఎంత గొప్ప దినములో ఆలోచన చేయండి, ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ప్రభు అంటూ ఉన్నారు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అని అంటే గొర్రెలకు జీవం ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవమునివ్వడానికి వచ్చారు. సమృద్ధి అయిన జీవము కావాలి, ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలి అనుకునేవారు శిలువ కౌగిటిలోనికి, శిలువ పొదిగిటిలోనికి వచ్చి ఉన్నప్పుడు ఈ 40 దినముల అనంతరము ప్రభువు మీకు సమృద్ధి అయిన జీవమునిచ్చి రెండో రాకడకు సిద్ధము చేయవారై ఉన్నారు అని ప్రభు పేరట మీకు మనవి చేయించు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, ఈ శిలువ ధ్యానము ఎలాంటిది అనంటే, ఒక మట్టిలో విత్తనం వేసాము, విత్తనం నాటిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లుతాం. ఈ విత్తనం ఏమవుతుంది అని అంటే విత్తనము ఈ మట్టిలో ఉన్న చెమ్మను పీల్చుకొని 3వ రోజుకు ఆ విత్తనం పైన వేయబడిన మట్టిని పెళ్ళగించుకొని త్రోసివేసి బయటికి వచ్చి సూర్యుని కాంతితో అది ఒక మొక్కగా ఎదుగుతుంది. అలాగే విశ్వాసి శిలువ ధ్యానములలో ఉండుటను బట్టి పాపపు మట్టిలో నుండి ఈ శిలువ ధ్యానం వలన ఈ విశ్వాసి బయటకు ఎలాగూ విత్తనము నాటిన తర్వాత పెళ్ళగింపబడి బయటకు వస్తూ ఉందో, శిలువ ధ్యానం వల్ల పాపపు మట్టిని బలహీనతలను పెళ్ళగించుకొని బయటికి వచ్చి నీతి సూర్యుడైన ప్రభు ఎదుట ఎదుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు దైవజనులైన దేవదాసయ్య గారు. కనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, బలహీనతలను పెళ్ళగించుకొని, పాపమనే మట్టిని పెళ్ళగించుకొని నీతిశూరుడైన ప్రభు ఎదుట నిలబడి సూర్యకాంతిని గ్రహించుకొని ఒక విత్తనము మొలకెత్తిన తర్వాత ఎలాగూ ఎదుగుతుందో, నీతిశూరుడైన ప్రభు కాంతి వలన దైవ సన్నిధిలో విశ్వాసి ఎదగాలి. అలాగూ ఎదిగినట్లయితే ఖచ్చితంగా ఆ విశ్వాసికి దేవుడు నిత్య జీవమును ఇచ్చువారై ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ 40 దినములు ఎలాంటివి అంటే 40 దినములు 40 నాణ్యములు. నాణ్యములు ఇవి సొమ్ము, ధనము. ఒక్కొక్క దినము ఒక్కొక్క నాణ్యమును దేవుడు ఇస్తూ ఉన్నాడు. సొమ్మును ఎలాగూ దాచుకుంటామో ఈ ధ్యానముల వల్ల దేవుడు మనకిచ్చిన జీవమును, మనకిచ్చిన ఆశీర్వాదమును దాచిపెట్టుకొని రాకడకు సిద్ధపడటానికి దానిని వాడుకొనాలి అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. అందుకే కదా పౌలు గారు అంటూ ఉన్నారు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ సిలువలో ఉన్న దేవుని శక్తి మనల్ని ఎలాగూ చేస్తూ ఉందంటే నీతి సూర్యుని ఎదుట నిలబడగలిగేవారుగా, వృద్ధి పొందేవారుగా చేస్తుంది. మనం గమనించినట్లయితే రాకడ సూచనలు తెలియజేస్తూ లూకాసు వార్తలో ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో మనిషి కుమారుని రాకడలో మీరు నిలువబొట్టకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని తెలియజేస్తూ ఉన్నారు. కనుక నీతి సూర్యుడైన క్రీస్తు ఎదుట నిలబడి ఆయన కాంతిలో, ఆయన సూర్యరశ్మిలో, ఆయన సన్నిధిలో ఉన్న కాంతిని, దైవ లక్షణములను, మహిమను మనము సంపాదించుకున్నట్లయితే అప్పుడు మనము ఆధ్యాత్మికంగా ఎదగగలము, రాకడకు సిద్ధపడగలము. ఈ 40 దినములు 40 నాణెములు అంటే ఈ 40 నాణెములు 40 దినములు కూడా ఎలాంటివి అని అంటే మనము దాచుకోదగినవి, విలువైన వాటిగా చూడవలసినవి ఉన్నవి. ఈ 40 దినములు ఎవరు దైవ సన్నిధిలో సిలువను ధ్యానం చేస్తారో వారే ఆధ్యాత్మిక జీవితంలో ధనవంతులై ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నారు అయ్యగారు.
ఇలాగూ ధ్యానం చేయటం వలన ఏం కలుగుతుంది అని అంటే, దేవుడే ఏం చేస్తూ ఉన్నారు ఈ 40 దినముల ధ్యానము ద్వారా అని అంటే, దేవుని శక్తి మనకిచ్చి క్రీస్తు రూపములోనికి మనలను తయారు చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు. మనము చూచినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో చూచినట్లయితే, మనమును ఆ పోలికగానే ప్రభు యొక్క రూపములోనికి మార్చబడుచున్నాము అంటున్నారు పౌలు గారు. సిలువను ఎవరు ధ్యానం చేస్తారో, విలువైన నాణ్యములుగా ఎవరు భావించి దైవ సన్నిధిలో కనబడి ధ్యానంలో ఏకీభవిస్తారో వారికి క్రీస్తు రూపంలోనికి మారగలిగే శక్తిని దేవుడిస్తూ ఉన్నారు. అలాగే పాపము పైన పరిపూర్ణమైన జయమును ఈ సిలువ ధ్యానముల ద్వారా దేవుడు ఇస్తూ ఉన్నారు. అలాగే పాప ఫలితమైన శాప దుస్థితి నుండి దేవుడు ఈ సిలువ ధ్యానముల ద్వారా మనల్ని విడిపిస్తూ ఉన్నారు. అలాగే రాకడ సిద్ధబాటును ఈ సిలువ ధ్యానముల ద్వారా మనకిస్తూ ఉన్నారు. లోకములో ఎదురయ్యే శ్రమలను, కష్టములను, శోధనలను ఎదుర్కోగలిగిన శక్తిని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. అలాగే క్రీస్తు ఎలాగూ శ్రమ పొంది సింహాసనం మీద కూర్చున్నారో, ఈ సిలువను ధ్యానం చేసుకునే వ్యక్తి క్రీస్తు వలె శ్రమలను జయించుచూ వెళ్ళడాన్ని బట్టి క్రీస్తు సింహాసనములో కూర్చునే ఆధిక్యతను, అర్హతను, అధికారమును సంపాదించుకోగలుగుతున్నారు. కనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, సిలువ ధ్యానములు ఎంత విలువైనవో గ్రహించుకొని చక్కగా సిలువ ధ్యానములలో ఏకీభవించండి. ఈ 40 సిలువ ధ్యానములలో 40 బాణములను సంపాదించుకొని దుష్టుడైన సాతానును జయించండి. 40 నాణెములను సంపాదించుకొని ప్రభు యొక్క రాకడకు సిద్ధపడండి. ప్రభు ఎదుట ధనవంతులుగా కనబడండి. దైవ దీవెన పొందుట ద్వారా, సిలువలో ఉన్న దేవుని శక్తిని పొందుట ద్వారా రాకడ సిద్ధబాటును సంపాదించుకొనండి. అట్టి గొప్ప అంతస్తు ప్రభు మీకెల్లరికూ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన మా తండ్రి, మీకు స్తోత్రములు, నమస్కారములు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని సెలవిచ్చిన తండ్రి, మనైన శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి మనైన సిలువలో ప్రాణము పెట్టి మనైన మీరే మరణమును సమస్తమును జయించి విజయుడై తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళారు. 2వ రాకడలో మరలా రాబోతూ ఉన్నారు గనుక భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘము సిలువలో మనైన మీరు చేసిన కార్యమును, మనైన సిలువను ధ్యానం చేసుకుంట ద్వారా శక్తిని పొంది బలమును పొంది ప్రభువా మీ వలె మనైన ఆరోహణం కాగలిగిన అంతస్తును సంపాదించుకుని భాగ్యము, ధన్యత వాక్యం వింటున్న వారందరికీ అనుగ్రహించి దీవించుమని మా కొరకు సిలువలో ప్రాణము పెట్టిన సిలువనాథుడైన యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీకు తోడయండి. సిలువ ధ్యానములలో ఏకీభవించి 40 బాణములు 40 నాణెములు సంపాదించుకుని భాగ్యము, ధన్యత ప్రభు మీకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి